కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 58వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన పీట్ల నగేష్ ముదిరాజ్. హైదరాబాద్ తొలి మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 1894 ఆగస్టు 25న జన్మించారు. ఆయన స్వాతంత్ర సమర యోధుడు, హైదరాబాద్ మాజీ మేయర్, రచయిత, పాత్రికేయుడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ముదిరాజ్ సంఘపు స్థాపకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు. నిరాడంబర జీవితాన్ని గడిపి కృష్ణస్వామి 1967 డిసెంబర్ 19న మరణించాడు. ఆయన వర్ధంతి సందర్భంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ కంస విగ్రహానికి నివాళులు అర్పించారు. పిట్ల నాగేష్ ముదిరాజ్ నేతృత్వంలో కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 58వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కాసాని వీరేష్ ముదిరాజ్, బండా ప్రకాష్ ముదిరాజ్, చొప్పరి శంకర్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. ఘన నివాళులు అర్పించారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఈరోజు మనం కొర్వి కృష్ణ గారి వర్ధంతి ఘనంగా జరుపుకోవడం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలకు కానీ ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కానీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఈ కార్యక్రమం ఇంత భారీగా జరిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ముదిరాజుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముదిరాజులు ఇట్లనే ఐకమత్యంతో ముందుకు పోయి ప్రతి గ్రామాల్లో కానీ, నియోజకవర్గంలో కానీ, మండల స్థాయిలో కానీ అభివృద్ధిలో ముందు ఉండి ప్రజలకు చైతన్యం చేసి మన ముదిరాజులు జెండా ఎగరేయడానికి ముందుకు పోవాలని. ఏ పార్టీకి అన్ని పార్టీలలో వాళ్ళు జెండాలు పెట్టుకుంటారు, కానీ ముదిరాజు మన కులానికి ఒక జెండా ఉంది. ఆ జెండా ఎగరేయడానికి ప్రతి ఒక్కరు అండగా నిలవడానికి కోరుకుంటున్నాం. యువతకు మనం మన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి మన తేర్పల్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి మన ఘన విజయం సాధించినటువంటి సతీష్ ముదిరాజ్ గారికి ముదిరాజుల అందరి తరపున కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏదైనా నేను ఉన్నాను అని ప్రతి ఒక్కరికి సహాయం చేసి అండగా నిలబడిన మొదటి వ్యక్తిని నేను తననే చూశాను. ఇప్పటి వరకు నేనే మీ గ్రామానికి వచ్చి అభినందిద్దాం అనుకున్న తమ్ముడు. మా ముదిరాజుల అందరి తరపున కూడా కంగ్రాచులేషన్. మందల వరలక్ష్మి మేడంని మాట్లాడాలనుకుంటున్నాను. చాలా మంది అయిపోయారమ్మా, రెండు లైన్లు షార్ట్ కట్. మరి నేటి పూజ్యులు, గౌరవనీయులు, నా పేరు మందుల వరలక్ష్మి ముదిరాజ్. నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ, తెలంగాణ ఉద్యమ నాయకురాలని కూడా, అడ్వకేట్ను, ప్రాక్టీస్ మానేసి ఉద్యమానికి పనిచేయడం జరిగింది. అదేవిధంగా నా జాతికి కూడా పనిచేయడం 2002 నుంచి వర్క్ చేయడం జరుగుతూ ఉంది. మరి జాతి వరకు వస్తే, మరి జాతిలో ఆనిముత్యమైనటువంటి అందరికీ ఆదర్శప్రాయుడు, మొట్టమొదటి తెలంగాణ ముదిరాజు పితామహులు కొర్వి కృష్ణస్వామి గారి వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసుకోవడం జరిగింది. మరి ఇంత పెద్ద మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఈ మహాభాగ్య నగరంలో మరి ఎన్నో స్టాచ్యూస్, ఆంధ్ర వాళ్ళ స్టాచ్యూలు ఉన్నప్పటికీ మన తెలంగాణ వాళ్ళ స్టాచ్యూస్ లేకపోవడం, అందులో ముఖ్యంగా మన కొర్వి కృష్ణస్వామి స్టాచ్యూ కూడా లేకపోవడం ఆ రోజుల్లో మాకు చాలా బాధగా ఉండేది. మరి తమ్ముడు నాగేష్, పిట్ల నాగేష్, మాజీ వినాయక టెంపుల్ చైర్మన్ అన్నటువంటి తమ్ముడు పిట్ల నాగేష్ చిన్నవాడైనప్పటికీ చాలా ధైర్యం చేసి పెద్ద పెద్ద మహా నాయకులను ఎదుర్కొని ముందడుగేసి ఏ విధంగా అయితే మహంకాళి టెంపుల్ను ముందుకు తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించిండో బండా ప్రకాష్ అన్న నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ కొర్వి కృష్ణస్వామి స్టాచ్యూ విషయంలో కూడా ఇది మిలిటరీ ఏరియా అయినప్పటికీ, కంటోన్మెంట్లో ఉన్నప్పటికీ అప్పుడున్న మరి కీర్తిశేషులు మన సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉండే ఆయన ఆశీర్వాదంతో తమ్ముడు చాలా ధైర్యం చేసి ముందడిగేసి చాలా కృషి చేసి ఈ స్టాచ్యూను ఎంత పెద్ద ఎత్తున ఉన్న స్టాచ్యూను ఎక్కువ వెయిట్ ఉన్న ఒక స్పెషల్ లోహంతో నానాడు కాంస్య విగ్రహంతో తమ్ముడు చాలా ధైర్యం చేసి ముందడిగేసి పెద్ద వాళ్ళను అందరినీ ముందుకు తీసుకొచ్చి, అదేవిధంగా తమ్ముడికి నాగేష్కు తోడైనటువంటి ఆగంపాండు, తోడేటి సత్యం, ఇట్లాంటి తమ్ముళ్ళందరూ ముందుకొచ్చి, అశోక్, వీళ్ళంతా ముందుకొచ్చి వాళ్ళ ఇక్కడ విగ్రహాన్ని మరి హైదరాబాద్ నడి బొడ్డున, జూబ్లీ బస్ స్టేషన్ అంటే మాటలు కాదు, నడి బొడ్డున రవీంద్రనాథ్తో సహా అందరు ఇక్కడ చేరి వాళ్ళు కష్టపడి ఈనాడు ఇంత పెద్ద స్టాచ్యూ ఏర్పాటు చేయడము, మరి ముదిరాజుల ఘనతను మరి మా పితామహుడైనటువంటి కొర్వి కృష్ణస్వామి యొక్క చరిత్రను
చరిత్ర పుటల్లో దాగి ఉన్నటువంటి ఆయన చరిత్రను పైకి తీసుకొచ్చి మహానగరంలో ఈ స్టాచ్యూని ఏర్పాటు చేసిన తమ్మునికి, అదేవిధంగా కోర్ కమిటీ సభ్యులందరికీ కూడా, మరి తమ్ముడు పాండు ఏ మండల్లో గ్రామాన్న మీరు ఎక్కడెక్కడ విగ్రహాలు నెలకొల్పుతామంటే అక్కడక్కడ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి స్టార్టింగ్లో కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బండా ప్రకాష్ అన్న కూడా డొనేట్ చేయడం జరిగింది. మరి 10 విగ్రహాలు ఆల్రెడీ ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఆగంపాండు. ఇంకా కూడా మనం ఎక్కడ పెట్టుకున్నా మనకు శక్తి ఉండాలి, మనకు ధైర్యం ఉండాలి, మనకు దీని మీద కమిట్మెంట్ ఉండి మనం చేసుకుంటూ పోతే మండలాన్ని కూడా స్టాచ్యూస్ ఇవ్వడానికి తమ్ముడి వాళ్ళ పాండు తయారున్నాడు. దయచేసి మనం పెద్దలను గుర్తు చేసుకుంటున్నాము, గుర్తు చేసుకునే వరకు అయిపోదు. మరి ఆయన యొక్క విగ్రహాలను మండల్లో మనం తీసుకెళ్దాము అని ముఖ్యంగా ముదిరాజుల వరకు వచ్చే వరకు మరి వాళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అభయహస్తంలో ఇచ్చారు, 6 గ్యారెంటీల్లో ఇచ్చారు, 420లో ఇచ్చారు, ఎన్నిట్లోనూ ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా ముదిరాజులకు ముందు స్థానం ఇస్తామన్నారు. మరి BC-D నుంచి Aకి తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నో చెప్పి చేసింది ఒకటే ముదిరాజు కార్పొరేషన్. దానికి ధన్యవాదాలు మేము చాలా సందర్భాల్లో తెలియజేసినాము. ఇవ్వాల్సిన ఇవి కూడా మాకు ఇవ్వాలి. మరి కార్పొరేషన్ ఇచ్చి దానికి తగిన ఫండ్ ఇవ్వలేదు. ఆ ఫండ్ కూడా ఇవ్వాలి. 3,000 కోట్ల ఫండ్ ఇవ్వాలని కూడా మేము కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముదిరాజులను ముందు వరుసలో ఉంచాల్సింది BC-D నుంచి Aకి చేయడం. థ్యాంక్ యూ. జై ముదిరాజ్. ముందుగా ఈరోజు కొర్వే కృష్ణస్వామికి సంబంధించిన శుభాకాంక్షలు. ఎందుకంటే ఆర్గనైజరు కొర్వే కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పిట్ల నగేష్ గారు ఈ కార్యక్రమాన్ని సంవత్సరాల తరబడి ఆర్గనైజ్ చేస్తుండు. వారికి శుభాకాంక్షలు. కొర్వే కృష్ణస్వామి ముదిరాజ్ గారి యొక్క చరిత్ర ఈరోజు పుస్తకాలలో లిఖించాల్సిన అవసరం ఉంది. డెప్త్గా రాయాలి. ఎందుకంటే వారు చేసినటువంటి సేవలు హైదరాబాదులో ఒక మేయర్గా పనిచేస్తూ కుల సంఘాలకు బహుజన సంఘాలకు ఒక ఆద్యుడై ఉండి, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ గీసి ఒక జర్నలిస్ట్ తోటి మొత్తం ఈరోజు జర్నలిస్టుల కోసం సంక్షేమం కోసం కానీ హైదరాబాదు అభివృద్ధి కోసం కానీ పనిచేయడం అంటే ఒక బడుగు బలహీన వర్గాల ముదిరాజు కుటుంబంలో జన్మించినటువంటి బిడ్డ కొర్వే కృష్ణస్వామి ముదిరాజు యొక్క చరిత్రను మనం ఈరోజు మరవలేనిది. వారి యొక్క జయంతిని కానీ వర్ధంతులను కానీ నెమరేసుకుంటున్నామంటే భవిష్యత్ తరాలకు అందించడము. ఎందుకంటే ఈరోజు బహుజనులు అయినా ఎవరైనా ఈరోజు ఆర్గనైజింగ్ కావాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో ఈరోజు 90% జనాభా SC, ST, BC మైనార్టీ వర్గాలకు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తున్న సందర్భంలో కూడా మిగతా అందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉందని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాను. తరతరాలుగా మర్చిపోతున్నటువంటి సమస్య, పీడిస్తున్నటువంటి సమస్య ఈ యొక్క ముదిరాజుల సమస్య, రిజర్వేషన్ల సమస్య. మాకంటూ మేమెంతో మాకంతా అనే కాజుతోటి మా రిజర్వేషన్లు మాకు వస్తే, ఎందుకంటే ఈ వర్గాల్లో జన్మించినటువంటి నిరుద్దేశాలు ఇస్తున్నదానంటే ఈరోజు బీజేపీ పార్టీ ఆలోచించి 9th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే 9th షెడ్యూల్లో ఈ సమస్యను ముదిరాజులకు కొర్వే కృష్ణస్వామి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉండి అణిచివేయబడుతున్న ఏకైక జాతి. ఆధునిక కాలంలో అణిచివేత అంటే ఏందో మనం ప్రత్యక్షంగా మనం ఇక్కడ ముదిరాజ్ సమాజం పట్ల చూస్తున్నాం. హైదరాబాద్ నగరానికి మేయర్గా పనిచేసిన కొర్వే కృష్ణస్వామి, ఆ రోజు హైదరాబాద్ యొక్క ఘనతను చాటినటువంటి కొర్వే కృష్ణస్వామి స్థాపించిన ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ సమాజం ఈరోజు చాలా దీనాతి దీనమైన స్థితిలో ఉందని చెప్పుకోవడానికి చాలా బాధపడుతూ ఉన్నాం. జాతి చరిత్రను వక్రీకరిస్తూ జాతిని తప్పుదో పట్టించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రయత్నాలు చేయడం చాలా సిగ్గుచేటు. ఇది రాష్ట్రానికే కావచ్చు, దేశానికే కానీ ఇది మంచిది కాదు. కాబట్టి ఏదైతే మనల్ని కొర్వే కృష్ణస్వామి గారు కోరుకున్నారో ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం జాతిని పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యనే ఎన్నికైనటువంటి సర్పంచులు కావచ్చు, ఉత్తేజంగా పాల్గొంటున్నటువంటి యువత కావచ్చు, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా జడ్పీటీసీ, ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మీరు ఒక సమాలోచన అనేది జరిపించి దీన్ని ఒక సరైన దిశలో కనుక మనం ఈ సమాజాన్ని తీసుకుపోగలిగితే మనము ముందు మంచి రోజులు ఉంటాయని చెప్పి సందర్భంగా భావిస్తున్నాం. ఒకే ఒక బలం ఈరోజు ముదిరాజులకున్న ఏకైక బలం ఏంటంటే
అత్యధిక జనాభా ఓటు బ్యాంక్ మాత్రమే మనకు ఆయుధం. కానీ ఈ ఓటు బ్యాంక్ అనేది మనకు ఒకటిగా కాకుండా దీన్ని ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. కాబట్టి దానిని గమనించాలని చెప్పి రాజకీయ నాయకులకు, ముదిరాజ్ రాజకీయ నాయకులకు కోరుతా ఉన్నాం. ఇక్కడ కేవలం రాజకీయేతరమైనటువంటి ముదిరాజ్ సంఘం అనేది ఎస్టాబ్లిష్ అయితేనే ఈ ప్రాంతంలో ముదిరాల సమస్యలు తీరుతాయి. అప్పటి వరకు మాత్రం ముదిరాల సమస్యలు తీరే అవకాశం లేదు. కానీ ఇది గమనించాలి. రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ముదిరాజులు కూడా రోజు రోజుకు మీ యొక్క పతనమే అవుతుంది. కానీ సంఘాన్ని కనుక నిలబెట్టాలనుకుంటే రాజకీయాలకు అతీతంగా ఒక ఉత్కృష్టమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేయడంలో మీ వంతు పాత్ర ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం ఖచ్చితంగా కొర్వి కృష్ణస్వామి గారి ఆశయాలను సాధించే దిశగా ముందుకు సాగదామని చెప్పి కొర్వి కృష్ణస్వామి ఆశయాలను, కొర్వి కృష్ణస్వామి గారి ఆశయాలను మన జుబ్లీ బస్ స్టేషన్ వద్ద కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి ఒక 58వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ నివాళులర్పించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన చొప్పరి శంకరు, మన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ గారు, మన మండల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు, దాంతోపాటు కార్పొరేటర్లు హేమ గారు మరియు సర్పంచ్లు ఎంతోమంది, ప్లస్ నాయకులు, కొర్వి కృష్ణస్వామి సభ్యులందరూ కూడా మొత్తం యావత్ అన్ని జిల్లాల నుంచి కూడా ముదిరాజులందరూ కూడా తరలి వచ్చి నివాళులర్పించి మన ఈ మహనీయుడికి నివాళులర్పించి మనకు ఎంతో పెద్ద ఎత్తున సక్సెస్ జరిగింది. దీనికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు ఈరోజు మనము పిట్లనాగేశ్వర ఆధ్వర్యంలో కొర్వి కృష్ణస్వామి వర్ధంతి 58వ వర్ధంతి ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను గవర్నమెంట్కి ఒక 4 సూచనలు ఇవ్వదలుచుకున్నా. సీఎం గారు మీరు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్, నా పేరు నా పేరు చెరుకు సాంబరాజు ముదిరాజ్. నేను రాష్ట్ర యువత అధ్యక్షుడిని. నేను గవర్నమెంట్ ఒక 3 సూచనలు ఇవ్వదలుచుకున్నా. కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వేం చెప్పినావు? బీసీడీ నుంచి బీసీఏ చేస్తా అని చెప్పినావు. చేసినావా? నువ్వు ఇప్పుడు గద్దెకి ఎన్ని సంవత్సరాలు అయితే 2 సంవత్సరాల దగ్గర దాటైపోయింది. మేము బీసీడీ నుంచి బీసీఏ అడిగే వరకే నువ్వు 42% తీసుకొచ్చి పెడతావు, లేకుంటే మళ్ళీ అది ఇంకోటి తీసుకొచ్చి పెడతావు. ఎలక్షన్లు పెట్టినావు, ఇవి చేసుకున్నావు. నువ్వు జూటా మాటలు మాట్లాడకు ముఖ్యమంత్రి గారు. నువ్వు చేస్తా అంటే చేస్తా అని చెప్పు. సాక్షిగా కొర్వి కృష్ణస్వామి సాక్షిగా చేస్తా అంటే చేస్తా అని చెప్పు, చేయనంటే చేయనని చెప్పు. అంతేగాని కాలం గడుపుకుంటా ఇక చేద్దాం అగ చేద్దాం అంటే ఈ కాలం గడపకు. మేము చెప్తున్నాం. మత్స్య సహకారంలో కూడా మీరు పైసలు వేసారు, సొసైటీ ఏర్పాటు చేశారు, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లో ఎన్ని నిధులు విడుదల చేసినారు? మరి చేసి ఏం లాభం? నువ్వు చేసి ఏం లాభం? నువ్వు కార్పొరేషన్ చేసి ఏం లాభం? మత్స్య సొసైటీ చేసి ఏం లాభం? నువ్వు అని చెప్పుడు జూటా మాటలు బంద్ చేసుకొని, జూటా మాటలు మొత్తం బంద్ చేసుకొని నువ్వు నికష్టిగా నువ్వు వెళ్ళాలని చెప్పేసి మేము సీఎం గారిని కోరడం జరుగుతుంది. ఈరోజు ఈ నివాళులు అర్పిస్తున్న సందర్భంగా పిట్లనాగేశ్వర గారికి వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై ముదిరాజ్. నా పేరు అల్లూరు జగన్ ముదిరాజ్. ఈరోజు కొర్వి కృష్ణస్వామి గారి 58వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కంటోన్మెంటు నియోజకవర్గంలో ఈరోజు మన పెద్దలు పిట్ల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము అంటే కొర్వి కృష్ణస్వామి గారు ఒక పిక్టోరియల్ హైదరాబాద్ అనే ఒక బుక్ రాసి హైదరాబాద్ మొదటి మేయర్గా పనిచేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ లాంటి ప్రధానమంత్రిని కూడా హైదరాబాద్కు పిలిపించి హైదరాబాద్ బిర్యానీ కుర్బానీ కూడా తినిపించినటువంటి ఘనత ఈరోజు కొర్వి కృష్ణస్వామి గారిది. కొర్వి కృష్ణస్వామి గారు మహారాష్ట్రలోని జాల్నా ప్రాంతంలో జన్మించి హైదరాబాదు ఇక్కడికి వాళ్ళ తండ్రి గారి అయినటువంటి వాళ్ళతో పాటు ఈ హైదరాబాద్కి వచ్చి చూడీ బజార్లో నివసిస్తూ హైదరాబాదు నగరంలోనే ఒక మేయర్గా ఆయన హైదరాబాద్కు రూపురేఖలు, హైదరాబాద్కు ఒక ఇంజనీరింగ్ లాగా, ఒక జర్నలిస్ట్ లాగా హైదరాబాద్కు మొత్తం ఒక దిక్సూచిగా ఒక ఇంజనీర్ మాస్టర్ ప్లాన్ వేసి హైదరాబాద్ను ఒక మహానగరంగా ఆ రోజే కొర్వి కృష్ణస్వామి గారు పిక్టోరియల్ హైదరాబాద్లో కూడా రాయడం జరిగింది. ఈ యొక్క సికింద్రాబాదు ఈ జూబ్లీ బస్టాండ్ ఆవరణంలో ఈ విగ్రహం పెట్టడానికి పూనుకొని ఎన్ని దుష్టశక్తులు ఎదురొచ్చిన ఆ రోజులలో పెద్దలు పిట్ల నాగేశ్వర గారు, అదేవిధంగా మన ఆగం పాండన్న గారు మరియు ఇంకా ఇతర నాయకులు కూడా అందరు కూడా ఈ స్థలం సేకరించి పెద్దలు ఆ రోజు కీర్తిశేషులు సాయన్న గారి ఈ చొరవతోని, పెద్దలు ఈటల రాజేంద్రన్న గారి చొరవతోని, బండ ప్రకాష్ గారి చొరవతోని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరి చొరవతోని
ఒక మంచి కాన్సెప్ట్ మీద ఒక మరుగున పడుతున్నటువంటి మన యొక్క బహుజన బిడ్డల సంబంధించినటువంటి వాళ్ళ యొక్క చరిత్రను వెలికితీసే విధంగా ఈరోజు గ్రామ స్థాయి వరకు ఈరోజు జిల్లాలలో కానీ గ్రామాలలో కానీ కొరివి కృష్ణస్వామి సేవా సమితి ద్వారా అనేక విగ్రహాలు పెట్టి ఈరోజు ప్రజలను చైతన్యం చేస్తున్నటువంటి వీరికి ఖచ్చితంగా కొరివి కృష్ణస్వామి ఆశయాలు కూడా వీళ్ళ ఎమ్మట ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి భాగస్వాములమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈరోజు మనము మన యొక్క చరిత్రను మనం గుర్తించుకోకపోతే ఖచ్చితంగా మనము ఆ చరిత్రని ఈరోజు మనం మర్చిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు సిద్దిపేటలో కానీ మెదక్లో కానీ అదేవిధంగా మహబూబ్ నగర్లో కానీ కరీంనగర్లో కానీ పెద్దలు పిట్ల నాగేష్ గారి ఆధ్వర్యంలో ఆగం పాండు గారి ఆధ్వర్యంలో ఇంకా ఆ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు కొరివి కృష్ణస్వామి విగ్రహం పెట్టి ఈరోజు ఈ యొక్క జాతిని కూడా చైతన్యవంతం చేసేందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అత్యధిక జనాభా ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు బీసీలలో ముదిరాజ్ బిడ్డలు పుణ్యంలో ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు పక్కకు పెట్టి ఈరోజు ట్యాంక్ బండ్ మీద ఎంతోమంది ఈరోజు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. మేము ఏనాడు కూడా వాళ్ళని ప్రశ్నించలేం. కానీ ఈరోజు ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పైన కొరివి కృష్ణస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఇక్కడ నుండి సూటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జూబ్లీ బస్టాండ్కు కూడా కొరివి కృష్ణస్వామి పేరు పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ హైదరాబాదు ఏదైతే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన పాలక భవనం ఉన్నదో ఈరోజు జిహెచ్ఎంసీ బిల్డింగ్ ముందు కూడా మొట్టమొదటి మేయర్ కాబట్టి అతని విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టాలని చెప్పి ఈరోజు ముక్తకంఠంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పిట్ల నాగేష్ అన్న గారికి, ఆగం పాండన్న గారికి మరియు కమిటీ సభ్యులకు అందరికీ కూడా రానున్నటువంటి రోజుల్లో కొరివి కృష్ణస్వామి జయంతిని కూడా ఈ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వరకు కూడా మేమందరం ఉద్యమం చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ దీన్ని కృషి చేసినటువంటి వాళ్ళందరికీ, మహిళా సోదరులకు, మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారికి, మాజీ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా సాయన్న గారికి, కీర్తిశేషులు సాయన్న గారికి, వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒప్పించి వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి పిట్ల నాగేష్ అన్నకి, పాండన్నకు ఈ క్రెడిట్ ఎప్పటికీ లైఫ్ లాంగ్. ఈరోజు ఇలా పదవులు ఉంటుండొచ్చు, పోతుండొచ్చు, కానీ కొరివి కృష్ణస్వామి విగ్రహం పెట్టింది ఎవరు అంటే కొరివి కృష్ణస్వామి సేవా సమితి, కొరివి కృష్ణస్వామి కమిటీ పెట్టింది. ఇలా ఆగం పాండన్న, అదేవిధంగా పిట్ల నాగేష్ అన్న వారి బృందము, ఇలా మధ్యలో యాదన్న, చెరుకు సాంబ ఇలా చాలామంది కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా చరిత్రలో నిలిచిపోయంగా ఉంటారని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి ముగిస్తా ఉన్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్. చేస్తామని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రిజర్వేషన్ల సమస్య పరిష్కారం చేయాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని సందర్భంగా గుర్తు చేస్తూ మరొక్కసారి పిట్ల నాగేష్ ముదిరాజ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ముదిరాజ్ 58వ వర్ధంతి సందర్భంగా నాగేష్ గారు చేపట్టినటువంటి ఈ ఉద్యమం, ఆయన ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రముఖంగా ముందుకొచ్చినటువంటి ఆగం పాండు గారు, బాచుపల్లి మాజీ సర్పంచ్, ప్రస్తుత కార్పొరేటర్ గారు, ఆయన పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడంలో ఆయన తోడ్పాటు ఎప్పటి మరవలేనిది. ఈ యొక్క కొరివి కృష్ణస్వామి చరిత్రను తోడి ముందుకు తెచ్చినందుకు ఈ అన్నగారిని ఎప్పుడు కూడా ఈ జాతి మరవదని తెలియపరుస్తూ, మేమెంతో మాకంతా అనే రిజర్వేషన్లో ఇచ్చినట్టయితేనే మన వర్గం అంతా కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. 42% అని బమ్యపెట్టి అది కోర్టు ద్వారా ఫెయిల్ చేయించి ఈరోజు అయినా కానీ 40% మించి బీసీలు ఈరోజు సర్పంచ్ ఉప సర్పంచ్లు వచ్చారు. అదే నువ్వు 42% తీసుకొచ్చినట్టయితే 70% కూడా ఈ యొక్క రాజ్యాధికారం చేతిలో తీసుకోవడానికి ముందున్నారు యువత అంతా. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మేమెంత మాకెంత ఇచ్చి 42% కేంద్ర ప్రభుత్వంతో పోరాడి 9th షెడ్యూల్లో పెట్టే విధంగా ప్రయత్నం చేయమని మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి 10 సార్లు వెళ్ళినావు, ఈ విషయం నువ్వు ఎందుకు చెప్పలే అని కూడా ప్రధానమంత్రితో ఎందుకు చర్చించలేదు, నీ మనసులో ఏముందని కూడా తెలియపరచవలసిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉందని తెలియపరుస్తూ జై ముదిరాజ్. మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిని 58వ కొరివి కృష్ణస్వామి వర్ధంతి సందర్భంగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ చొప్ప శంకరన్న గారికి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ పూర జ్ఞానేశ్వరన్న గారికి మరియు వికే మహేష్ అన్న గారికి, తోటి సహోదరులందరికీ నేను కొరివి కృష్ణస్వామి ఆశయ సాధన కోసం ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో
వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 58వ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ వర్ధంతి సందర్భంగా 58వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద గెలిచిన 1500కు పైగా గెలిచిన ముదిరాజు సర్పంచులకు ఉప సర్పంచులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొరివి కృష్ణస్వామి అనేవారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక కవి, రచయిత, ఉద్యమకారుడు, స్వతంత్ర సమరయోధుడు మరియు జర్నలిస్టు, రాజకీయ నాయకుడు. ఇప్పుడున్న కుల సంఘాలన్నిటికీ ఆద్యుడు. ఇప్పుడు ఎవరైతే కుల సంఘాలు నడుపుతా ఉన్నాడో అప్పుడు కుల సంఘాలు పెట్టుకోవాలని చెప్పి పిలుపునిచ్చిన వాడు కొరివి కృష్ణస్వామి. దానికి అనుగుణంగా మనం అందరము పనిచేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఈ సందర్భంగా నేను తెలియజేయనిది మనకి ఏంటంటే గుజరాత్ జాతిలో ఉండే యువత అంతా కొరివి కృష్ణస్వామిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అతని విగ్రహాలను మనము పరిస్థాపన చేస్తూ ఆ భావజాలాన్ని ముందుకు తీసుకుపోతూ రాజకీయ చైతన్యాన్ని కలిగించుకుంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా పనిచేయాల్సిందిగా గుజరాత్ కుల సంఘ నాయకులకు, బీసీ నాయకులకు పిలుపునిస్తూ ఈ వర్ధంతి సభ ఏర్పాటు చేసిన కొరివి కృష్ణస్వామి సేవా సమితి మన అధ్యక్షుడు విక్రమ్ నాగేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన జూబ్లీ బస్ స్టేషన్ వద్ద కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి ఒక 58వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన చొప్పరి శంకరు, మన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ గారు, మన మండల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు, దాంతోపాటు కార్పొరేటర్లు హేమ గారు మరియు సర్పంచ్లు ఎంతోమంది ప్లస్ నాయకులు, కొరివి కృష్ణస్వామి సభ్యులందరూ కూడా మొత్తం యావత్ అన్ని జిల్లాల నుంచి కూడా ముదిరాజులందరూ కూడా తరలి వచ్చి నివాళులర్పించి మన ఈ మహానీయుడికి నివాళులర్పించి మనకు ఎంతో పెద్ద ఎత్తున సక్సెస్ జరిగింది. దీనికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. మన ముదిరాజ్ సమాజానికే ఆదర్శప్రాయుడైన వ్యక్తి. ఆనాడు 1932లో రైల్వే క్యాంటీన్లో మక్తరాజ సంఘంగా మొట్టమొదటిసారి ఒక ముదిరాజ్ సంఘం ఏర్పడాలన్న సంకల్పంతో శ్రీకారం చుట్టిన వ్యక్తి కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారు. వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో అందరితో మనం పాల్గొంటున్నాం. వారి చరిత్ర గురించి మాట్లాడితే ఒక జర్నలిస్ట్గా, ఒక పాత్రికేయ మిత్రునిగా, ఒక చరిత్రకారునిగా, ఒక సంఘ సంస్కర్తగా, బలహీన వర్గాల నాయకుడిగా అనేక సంఘాలు నిజాం సంస్థానంలో ఏర్పడడానికి కారణభూతుడైన వ్యక్తి. ఆనాడు సంఘం పెట్టాలంటే ఇబ్బందిగా ఉన్నది కాబట్టి దీనికి ముదిరాజ్ మహాసభ అని పేరు పెట్టడం, మాతో పాటు యాదవ మహాసభని, మున్నూరు కాపు సంఘాలని, అనేక సంఘాలని ఏర్పాటు చేసిన వ్యక్తి కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారు. అదేవిధంగా చరిత్రని మరి గ్రంథస్థం చేసి పిక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని, అదేవిధంగా నిజాం సంస్థానంలో 30 ఏండ్ల స్వతంత్ర ఉద్యమ పోరాటాన్ని కూడా గ్రంథస్థం చేసిన వ్యక్తి. 30 years ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ నిజాం స్టేట్ అనే ఒక గొప్ప గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఇవాళ కృష్ణస్వామి ముదిరాజు గారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పుడు హైదరాబాద్ స్టేట్ పోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్గా వారు సేవలు అందించినారు. అప్పుడే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ని కూడా తయారు చేయించి మరి ప్రభుత్వానికి సంకల్పించిన వ్యక్తి. విదేశీ ప్రముఖులు వచ్చిన రోజు కూడా వారి ప్రతిభా పాఠవాలని గుర్తించి వారికి సత్కారం చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ గారితో కానీ, మార్షల్ టీటో గారితో కానీ వారు గడిపిన టైం చాలా గొప్ప టైం. వారు రాసిన గ్రంథాలతో పాటు యాదగిరి దేవస్థానానికి అనేక సంవత్సరాలు వారు క్రియాశీలకంగా పనిచేసి ఆ దేవాలయ అభివృద్ధికి కూడా పనిచేయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చరిత్రని రాయాలని భారత ప్రభుత్వం సంకల్పించినప్పుడు దాంట్లో కొరివి కృష్ణస్వామి గారిని కూడా ఒక సభ్యుడిగా గుర్తించి వారిని చరిత్ర రచనలో ఒక కీలకమైన వ్యక్తిగా గుర్తించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత వారి
కీర్తిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో మేము అందరం కలిసికట్టుగా అందరం కృషి చేసినాం. ఇవాళ వారి చిత్రపటాన్ని మీ ప్రెస్ అకాడమీలో అల్లం నారాయణ గారికి అందిస్తే ప్రెస్ అకాడమీలో ఇప్పటికి కూడా మీకు అందరికి కనబడుతుంది. అట్లాగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్లో కూడా మీ యూనియన్లో కూడా వారి ఫోటోను పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన జర్నలిస్టుల మహాసభలో మరి వారి కృష్ణస్వామి ప్రాంగణంగా పోలీస్కి ఇష్ట వేదికగా మా ముదిరాజు ప్రముఖులకు ప్రాధాన్యత ఇచ్చి కూడా వారు జర్నలిస్టు మహాసభలు నిలుపుకోవడం కూడా మరి ఈనాటి వారి గుర్తింపుకు నిదర్శనంగా ఈ సందర్భంగా నేను పేర్కొంటూ, ఇప్పటికీ మరి మిత్రులు కోర్వి కృష్ణస్వామి విగ్రహ స్థాపన కమిటీ పేరుతో సోదరుడు ఆగం పాండ్ గారు, పిట్ల నగేష్ గారు మరి వారితో పాటు మిత్ర బృందం అంతా కలిసి ఈ విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకున్నారు. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మరి సాయన్న గారు కావచ్చు, మరి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ రోజు మహేష్ కావచ్చు, మరి మిగతా వాళ్ళందరి సంపూర్ణ సహకారంతో ఈ స్థలాన్ని సేకరించడం జరిగింది కంటోన్మెంట్ ఏరియాలో. అంతేకాకుండా దీని నిర్మాణానికి కొంత సహాయం కూడా చేయడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా వారు ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కోర్వి కృష్ణస్వామి విగ్రహాలు పెట్టడానికి ఆ కమిటీ వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మేము అంతకుముందు సిద్దిపేటలో చేసినారు, మేము మొన్న పాలమాకలో కూడా ఆ విగ్రహాన్ని చేయడం, కొండగట్టు, సంగారెడ్డి, మిగతా ప్రాంతాల్లో తాండూరు ఆల్మోస్ట్ 15 ప్రాంతాల్లో ఇప్పటికీ విగ్రహాలు పెట్టడం జరిగింది. మరి సాధ్యమైనంత వరకు వారి విగ్రహాలతో పాటు వారి కార్యక్రమాలు కూడా మనం కింది వరకు తీసుకుపోయే ప్రయత్నం బలంగా చేయాలని కోరుకుంటూ, రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలు ఇప్పటికైతే పురపాలక సంఘ కార్పొరేషన్ యొక్క అధికారుల సంపూర్ణ సహకారంతో, మేయర్ గారి సహకారంతో, కంటోన్మెంట్ అధికారుల సహకారంతో ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. రానున్న రోజుల్లో ప్రభుత్వమే అఫీషియల్గా చేయాలి. గతంలో కూడా మేము ప్రయత్నం చేసినాం. అయితే వాళ్ళు ఏదో ఒకటి మీరు తేల్చుకొని ఒకటే ఇవ్వండి, 2 ఇవ్వద్దు అన్నారు. మేము పట్టుగా సాయన్న మరి అదేవిధంగా కోర్వి కృష్ణస్వామి గారిది కూడా అడిగినాం. మీకు అందరికీ తెలుసు, కేవల్ కిషన్ జాతరని కూడా అధికారికంగా నిర్వహించేటట్టు ఆదేశాలు ఇప్పించినాం. ఇలా మెదక్ జిల్లాలో జరుగుతుంది. మనకు ఉన్న అనేక మంది ప్రముఖుల యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ, ముఖ్యంగా కోర్వి కృష్ణస్వామి గారు, పండుగ సాయన్న గారు, నెల్లి లక్ష్మీనారాయణ గారు, ఇటువంటి వాళ్ళ జయంతులు జరిపే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. దానికి తగ్గట్టు అధికారంలో ఉన్న మిత్రుల్ని, శ్రీహరి గారిని, జ్ఞానేశ్వర్ గారిని కూడా కోరుతున్నా. వారు కూడా శ్రద్ధ తీసుకొని దీని మీద వచ్చే సంవత్సరానికైనా ఏదో ఒక అధికార ప్రకటన వచ్చే విధంగా వారు ప్రయత్నాలు చేయాలని కూడా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి స్ఫూర్తిని ముదిరాజ్ జాతికి అందించడంలో అందరం కృతనిశ్చయంగా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జయశులు కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి 58వ వర్ధంతి సభను నిర్వహిస్తున్నటువంటి కొరివి కృష్ణస్వామి సేవా సమితి రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక తపనతో, ఒక ఆలోచన విధానంతో హైదరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి గొప్ప శిల్పి కొరివి కృష్ణస్వామి గారు, తొలి మేయర్ హైదరాబాద్కు, మొదటి ముదిరాజ్ సంఘాలను నిర్మించి బహుజన సంఘాలను నిర్మించినటువంటి గొప్ప మేధావి, కవి, రచయిత, జర్నలిస్టు, స్వాతంత్ర సమరయోధుడు, అంత గొప్ప మహానుభావుని యొక్క విగ్రహాన్ని మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ తర్వాత ప్రభుత్వాలు కానీ ఎక్కడ నిర్మించినటువంటి దాఖలాలు లేవు. కానీ దానికోసం ఈ కంటోన్మెంట్ పరిధిలో ఇవాళ కొరివి కృష్ణస్వామి సేవా సమితి ఈ విగ్రహాన్ని నిర్మించడం కోసం కృషి చేసి ఇవాళ జాతి గొప్పతనాన్ని, జాతి ఖ్యాతిని మున్ముందు తరాలకు అందించే విధంగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వం కొరివి కృష్ణస్వామి వర్ధంతిని, జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తుందని ఆశించాం. మరి ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం
మనకు ఏదైతే ఫైనాన్స్ ఫెడరేషన్కు చైర్మన్గా ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ వర్ధంతిని కానీ జయంతిని కానీ నిర్వహించే విధంగా చేయాలి. దీనికి కావలసినటువంటి కొంత స్థలాన్ని కూడా కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఏదో గొప్పగా సాధించిన మహానుభావుడు, ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి ట్యాంకు బండ్ పైన ఆయన విగ్రహం పెట్టాలని, ఏదైనా యూనివర్సిటీకి కానీ వారి పేరు పెట్టాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళాలని ఇవాళ కొరివి కృష్ణస్వామి సేవా సమితి అధ్యక్షుడైన పిట్ల నగేష్ ముదిరాజు గారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి వారి రాష్ట్ర కమిటీకి అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి 58వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ. ఎందుకంటే నిన్న మొన్ననే ఎన్నికలు జరిగి ఉన్నాయి కనుక ఈ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో నిర్వహిస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పెద్దలు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్ ఐక్యత. ఈరోజు కొరివి కృష్ణస్వామి గారి 58వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పిట్ల నాగేశ్ అన్న, దీనికి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మహేష్ అన్న గారు, అదేవిధంగా అందరు శంకరన్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు వాస్తవంగా కూడా గతంలో 10 ఏళ్ళు ఏలినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ అది కూడా అధికారికంగా మన ఏ కార్యక్రమం నిర్వహించలేదు. ముదిరాజులది పోలీస్ కృష్ణ అన్నది కానివ్వండి, పండుగ సాయన కానీ, కొరివి కృష్ణస్వామి కానీ, కేవల్ కిషన్ గారిది కానీ అధికారికంగా చేయలేకపోయారు. ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత కూడా మా కాల పరిమితి 2 సంవత్సరాలు, దీంట్లోనే 1 సంవత్సరం అంటే ఈ వేదిక మీద నేను చెప్పవలసిన విషయము కాదో కానీ చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే కుల సంఘాలను అడ్డం పెట్టుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి కొంతమంది బడా నాయకులు అవన్నీ మానుకొని స్వార్థం విడిచిపెట్టుకొని ప్రజల జీవితం ఈ జాతిలో పుట్టినామని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఈ జాతి కోసం పనిచేయవలసిన బాధ్యత ఉన్నది. దానికే ఒక్కొక్కరి దగ్గరికి 2 సార్లు 3 సార్లు వెళ్ళి కలవడం జరిగింది. ఈ 3-4 రోజులలో కార్యాచరణ ఉంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మాతోనైనంత పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఈరోజు ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ముదిరాజు నాయకులై జయంతులు వర్ధంతులు అఫీషియల్గా చేసేయడానికి పూనుకుంటున్నాం. అదేవిధంగా పండుగ సాయన ఏదైతే విగ్రహం ఉందో అది ఖచ్చితంగా మన ట్యాంక్ బోర్డు మీద పెట్టడానికి దాన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మంత్రి సిఆర్ అన్న గారు సీఎం దృష్టికి తీసుకెళ్ళిండు. అది మన ఐక్యత లోపంతోనే ఏర్పాటు కాలేకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరు ఐకమత్యం అయితే సరే, లేకపోయినా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలు అందరం కూడా కలిసి పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళని కూడా కలుపుకొని పార్టీకి బాండెడ్ లేబర్గా పనిచేస్తున్న వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని అందరినీ కలుపుకొని ఈ జయంతి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తామని తెలియబడుతూ జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ముదిరాజు బంధువులందరికీ నమస్కారం. ఇప్పుడే మన చైర్మన్ గారు జ్ఞానేశ్వర్ గారు చెప్పిన విషయం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ముదిరాజులలో మన సంఖ్యాపరంగా చాలా ఉన్నామనేది అందరూ ఒప్పుకుంటాం, కానీ ఐక్యత పరంగా చాలా వెనుకబడి ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే 4-5 సంఘాలు ఉండడము, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండడము, తర్వాత ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నతను సంఘానికి అధ్యక్షునిగా ఉండడము, ఇవన్నిటి వల్ల మరి ఎప్పుడైనా ఎలక్షన్ జరిగినప్పుడు మరి వాళ్ళు ఎవరిని తీసుకొని కూడా మాకు టికెట్ కావాలని అడగలేకపోతున్నారు. కాబట్టి ఏంటంటే అన్ని సంఘాలు కలిపి ఒకటే కావాలని జ్ఞానేశ్వర్ గారు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. తప్పకుండా మరి ఈ 4-5 సంఘాలు కూడా అన్ని విలీనమైపోయి ఒకే ఒక సంఘంగా ఏర్పడాలి, ఒకే ఒక అధ్యక్షుడిగా రాష్ట్రానికి ఉండాలని తెలియజేస్తూ ఆ దిశగా ఐక్యత సాధించాలని నేను చొప్పరి శంకరన్న గారికి అదేవిధంగా జ్ఞానేశ్వరన్న గారికి తెలియజేస్తాను. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా?
చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.